ఒకటో ఆప్షన్ మీరు బాగు చేసుకోండి, రెండో ఆప్షన్ కోటరీ నుంచి మీరు కాపాడుకోండి. మీ పార్టీ మనుగడ ఇదే విధంగా ఉంటే కష్టం అండి, నాకేం నష్టం లేదండి. కాబట్టి మీరు కాపాడుకోండి. కాపాడుకోలేదనుకోండి, ఆ కోటరీ నుంచి సదరు కార్యకర్తల్ని, సదరు నాయకుల్ని బీజేపీ కాపాడుతుందని పిలుపునిస్తున్నా. ఎంటైర్ అన్ని సామాజిక వర్గాల కోసం పిలుపునిస్తున్నా. ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అన్నారే ఒక 7-8 మందిని. సరిపోరాగా సార్ కిషోర్ గారు? దాంట్లో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఎంతమంది ఉన్నారో చెప్పాలి. అదే పెత్తందారులు రాశారు కదా ఘనమైన స్పీచ్లు, ఎలక్షన్కి ముందు. పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నారు కదా, మరి పెత్తందారులకే మళ్ళీ పెత్తనం ఇచ్చారు కదా, పేదలకు ఎక్కడ ఇచ్చారు అవకాశం? పెత్తందారులను 10 మందిని కోఆర్డినేటర్లు చేసి మీ చుట్టూ పెట్టుకుంటే పేదలకు ఎక్కడుంది అవకాశం? పోనీ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నప్పుడు 6 అగ్రకులాలు ఓవర్ నైట్ మీకు దూరమైన విషయాన్ని మీరు గమనించలేదేమో. మీకు స్పీచ్లు రాసిన వాళ్ళు మాత్రం గమనించారు, ఎంజాయ్ చేశారు, వాళ్ళ అవతల పార్టీ వాళ్ళకి అమ్ముడుపోయారు. ఆ విషయం మీద చాలా తీవ్ర ఆరోపణ. అవతల పార్టీ 100% అమ్ముడుపోయారు. ఈ రోజు కూడా అమ్ముడుపోతున్నారు. ఈ రోజు రాసే స్పీచ్ల్లో కూడా ఏం రాశారు? రాబోయే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని రాసిచ్చి మాట్లాడిస్తారు. 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిచిపోతాయని రాసిస్తారు. 5 సంవత్సరాలు ఎక్కడైనా 5 నిమిషాలు గడిచిపోతాయి సార్? ఉన్నోడికి గడిచిపోద్ది. ఆయన అన్నారుగా కాదు సార్, ఉన్నోడికి గడిచిపోద్ది సార్. మూసుకుంటే 5 సంవత్సరాలు కళ్ళు ఎందుకు మూసుకుంటారు సార్? కళ్ళు తెరుచుకొని పని చేయమని చెప్పాలి ఇప్పటికైనా. కళ్ళు మూసుకుంటే ఎలాగ సార్? కష్టాలు ఊరికే పోతున్నాయా? కార్యకర్తల మీద వెంటాడి వేధింపులు, కేసులు, ఒంటి నిండా గాయాలు, ఇంటి నిండా కష్టాలు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందా సార్ ఎవరికైనా? ఎలా సార్ ఈ బాధ? ఎవడు సార్ కళ్ళు మూసుకొని కంటికి కునుకు ప్రశాంతంగా కార్యకర్తని ఎవడు నిద్రపోతున్నాడు? నాయకులకే దిక్కు లేదు, ఎక్కడ దాక్కుంటున్నారో తెలియని పరిస్థితి. కానీ పదిలంగా ఉన్నది మాత్రం కోటరీ. పద్ధతిగా, నింపాదిగా, నిండు కొండల్లాగా నడిచి నడవలేక సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కోటరీలో వ్యక్తి ఏంటే కనుక మాట్లాడేవారా? నేను కోటరీలో వ్యక్తినిగా ఉండను సార్. నేను పనిచేసే మనిషిని, నేను అలా ఉండలేను సార్. కోటరీ అక్రమాల గురించి, కోటరీ చేసిన అవినీతి గురించి, కోటరీ చేసిన స్కామ్ల గురించి కిషోర్ గారు చాలా ప్రధానమైన అంశం చెప్తాను నేనండి సార్. పోనండి, ఎంత ప్రధానమైన అంశం అంటే కోటరీలో ఉన్న పెద్ద తలకాయలు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, స్కామ్లు. ఒక జీవితకాలంలో మనిషి ఇంత సంపాదించవచ్చా అని ఆశ్చర్యపడే రీతిలో ఇన్ని వేల ఎకరాలు సంపాదించవచ్చా, ఇన్ని 100 కోట్లు, ఇన్ని వేల కోట్లు సంపాదించవచ్చా? మీరు మధ్యలో రాకండి. ఓకే, నేను రాను. ఎందుకు? రాబోయే రోజుల్లో ఒక్కొక్క అంశంకి పర్ఫెక్ట్ నరేషన్తో, పర్ఫెక్ట్ ఆధారాలతో నేను ఎక్స్పోజర్ తీసుకొచ్చి దేశం అంతా కనపడేలా చూపిస్తాను. దేశం అక్కర్లే, రాష్ట్రం చూపించండి సార్. వద్దు సార్, దేశం అంతా కనపడాలి. ఎందుకంటే అప్పుడైతే ఖచ్చితంగా అందరికి తెలియాలి. అందరికి తెలియాలి సార్. అవసరమా? అవసరమే కదా సార్. 10 ఏళ్ళు పార్టీలో ఉన్నారు. అంటే పార్టీలో ఉంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు. నేను పక్క పార్టీలో నాకు మంచి పొజిషన్ వచ్చింది కదా అని చెప్పి ఈ పార్టీని నేను తోలనాడతానంటే ఊరుకుంటారా వాళ్ళు? చంపేస్తారా సార్? చంపేస్తారా సార్? ఊరుకుంటారా అంటే ఇన్ ది సెన్స్ మీరేం తప్పులు చేయలేదని చెప్పి వాళ్ళు మీరు చేసిన తప్పులన్నీ బయటికి తీస్తే మీరేం తప్పు చేయకుండానే సొంతపోసా? 100% గో ఆన్, గెట్ ఎంక్వైరీ. ఓకే, నా మీద ఒక్క కేసు లేదు, ఒక అవినీతి కేసు లేదు, చూసుకోండి. అంటే అధికార ప్రతినిధిగా మీరు ఏనాడు కూడా అసలు ఎక్కడా కూడా మీరు మాట తోలలేదా? మాట తూలే. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ మాధ్యమే కాదు ప్రతి మీడియా ఛానల్ నుంచి రాబోయే రోజుల్లో వ్యక్తిగతంగా కూడా టైం అడగడం జరుగుతుంది. వాళ్ళకి కలిసి వాళ్ళని క్షమాపణ అడుగుతా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరినీ కూడా జైల్లో పెడుతున్నారు వాళ్ళు. నన్ను పెట్టక ముందే నేనే చెప్తున్నా కదా సార్. అది తప్పించుకోవడానికి బీజేపీలో తప్పించుకోవడానికి సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. తప్పించుకుంటామా లేదా అనేది వేరే విషయం. నేను అధికార ప్రతినిధిగా మాట్లాడండి. ఒక అధికార ప్రతినిధి మాట్లాడితే పార్టీది కూడా బాధ్యత అవుతుంది. వేరే వాళ్ళు మాట్లాడింది అధికార ప్రతినిధిగా మాట్లాడలేదు. అధికార ప్రతినిధిగా మాట్లాడే ప్రతి మాటకి పార్టీ రెస్పాన్సిబిలిటీ, పార్టీ వాయిస్ కింద పోతుంది. నేను మాట్లాడిన పెద్ద పెద్ద మాటల్లో బూతులు లేవు, అగ్రెసివ్ మాటలు ఉన్నాయి. బూతులు ఉంటే చెప్పండి, బూతులు నిలదీయండి. ఆ అగ్రెసివ్ మాటలకు కూడా నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. అది నా విఘ్నత. నేను ఒకటే చెప్తున్నా, స్కాముల గురించి బయట పెట్టకూడదు సార్. ఈ దేశంలో ఏ స్కామ్లు జరగలేదా సార్? అంటే బయట పెడతానంటే ఊరుకుంటారా అని మీరు అడిగారు. సరైన క్వశ్చన్ అడిగారు సార్ మీరు. రాబోయే రోజులు నిర్ణయిస్తాయి ఎవరు ఎందుకు ఊరుకుంటారు, ఎందుకు ఊరుకోరు, ఎవరు ఎక్కడ ఉంటారు అనేది దేవుడు కూడా నిర్ణయిస్తాడు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆ పెత్తనాలు ఇచ్చింది దోచుకోమనే, దాచుకోమనే, పంచుకోమనే. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు, దోచుకో, దాచుకో, పంచుకో అనేది ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆ రోజు ఆయన విమర్శించాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరెవరు ఏమేమి చేశారో అది కూడా ఆయన దృష్టిలోకి వస్తుంది. అప్పుడు ఏ చర్యలు తీసుకుంటాడో కూడా చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. నేను అనేది ఒకటే సార్, అవినీతే కదా, అదేం పెద్ద ప్రధానమైన అంశమా, అందరు చేసేదే కదా అంటే ఓకే, జనరలైజ్, నో ప్రాబ్లం. కానీ నేను అనేది ఒకటే, కిషోర్ గారు ముఖ్యంగా దేశానికి సేవ చేస్తున్న భారతీయ జనతా పార్టీలోకి నా మీద ఎటువంటి కేసులు ఉన్నాయని భయపడితే రాలా, జీరో. నా రికార్డ్ వెరీ క్లీన్. నేను దేశానికి పనికొచ్చే పార్టీలోకి వచ్చా. ఎంత డబ్బులు ఇచ్చారు ఈరోజు జాయిన్ అవడానికి? డబ్బులు ఇస్తారా సార్? అందరికి ఇచ్చారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నాకేమైనా ఇచ్చారా, లేకపోతే రాహుల్ గాంధీ గారు వదిలేసిన రోజు ఇచ్చారా? అంటే డబ్బులు ఇచ్చి పార్టీలోకి తీర్చుకుంటున్నారా? బీజేపీ ఎక్కువగా అట్లా తీసుకొస్తుంది కదా, ఎక్కువగా అటువంటి ఫాల్స్ ఆరోపణ చేస్తే మీ మీద కూడా డెఫిమేషన్ కేసు వేస్తాను కిషోర్ గారు, మీ మీద డైరెక్ట్గా మీకే చెప్తున్నా. ఎందుకంటే బీయింగ్ ఏ యాంకర్ ఆల్సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్. ఎందుకంటే నేను డబ్బులు తీసుకొని పార్టీ మారుతానా సార్? అన్యాయమైన మాట సార్. సో ప్లీజ్ విత్డ్రా. నేను విత్డ్రా చేసుకుంటా. కానీ నేను ఇంకొకటి చెప్తాను. నేను అనేది ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నా, రవిచంద్రారెడ్డి గారి మీద నాకు అనుమానం లేదు. కానీ ఇంత పార్టీకి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత పార్టీల మీద అంత ఇదిగా ఉన్న మనిషి ఒక్కసారిగా జాతీయ భావము ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు నమ్మబుద్ధిగా ఉంది పరిస్థితి. అది జాతీయ భావం ప్రతి ఒక్కడికి పుట్టినప్పటి నుంచి ఉంటుంది. రోజు ప్రదర్శన ఉండదు, ఆగస్టు 15 రోజు మాత్రమే జెండా పెట్టుకుంటారు. ఆగస్టు 15 రోజు తర్వాత రిపబ్లిక్ డే రోజే పెట్టుకుంటారు. కానీ సంవత్సరం అంతా జాతీయ భావం ఉండదా? ఉంటుంది. వేరే దేశం మీద ఏమైనా ప్రేమ ఏముండదు అట్లా. అదే విధంగా సమయం సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పరంగా సేవ చేయడానికి ఇప్పటికి నిర్ణయం జరిగింది, దైవ నిర్ణయం కాబట్టి, బీజేపీలో పోయే అవకాశం దొరికింది కాబట్టి నేనే అడిగి వెళ్ళాను సార్. నేనే రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళాను సార్. నేనే రిక్వెస్ట్ చేసుకుని బీజేపీలో సాధారణ సభ్యుడిగా ఉండడానికి వెళ్ళాను సార్. ఖచ్చితంగా కూడా కిషోర్ గారు, నేను చేసేది ఏంటంటే ఒక మంచి ప్రయత్నం. రైట్. వదిలి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజుకి నేను బ్లేమ్ చేయను. ఆయన ఇచ్చిన చనువు వల్ల వీళ్ళు చెలరైపోయారు. ఈ చెలరైపోయిన వాళ్ళ వల్లే పార్టీకి ఇలాంటి స్థితి వచ్చింది. నాకు ఎవరినో ఏదో చేసేయాలి, ఎవరినో ఇబ్బంది పెట్టేయాలి, వాళ్ళ బతుకుల్ని మొత్తం కడిగేయాలని నేను అనుకోవట్లే. కానీ ఈ దేశం కోసం చేస్తున్న పార్టీ తెలియదు ఆయనకి. మీ ఉద్దేశం ఎలా ఉందంటే అన్నీ తెలిసినా కానీ చూసి చూడనట్టు వదిలేశాడు ఆయన. అంటే ఆ మాట అంటారు ఆయనకి తెలిసి కూడా కొన్ని. సరే, తెలిసి కూడా అంటే దాన్ని ఇప్పటికైనా మార్చలేని పరిస్థితులు ఆయన ఇరుక్కున్నారేమో అని కూడా అనుమానాలు. ఒక్కరిని కూడా వాళ్ళల్లో తప్పించలేనంతగా ఇరుక్కుపోయారేమో అన్న అనుమానాలు వస్తాయి మీరు అనేదాన్ని బట్టి. అది వాళ్ళ ఇష్టం సార్. నేను ఒక్కటే అంటున్నా, నేను కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక మాట చెప్తా సార్, కొన్ని విజువల్స్ చూసాను. నేను ఒక మాట చెప్తా సార్ కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, ఆయన నమ్ముకున్న కోటరీ కూడా బాగుండాలి. ఈ కోటరీ ప్రభావం వల్ల కార్యకర్తలు నష్టపోకూడదు. కాంగ్రెస్ పార్టీలో కోటరీ లేదా, బీజేపీలో కోటరీ లేదా? కోటరీ గురించి చెప్పబోతున్నా. దేశం కోసం, ధర్మం కోసం అంటే ఏంటి సార్? అవహేళన చేశాం కదా. దేశం కోసం పనిచేయడం తప్ప సార్? ధర్మం కోసం నిలబడడం తప్ప సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ధర్మం కోసం నిలబడుతున్నారు. కాదు సార్, ఇక్కడ తిరుమలలో కూడా రక్షిత అని ఉంటది. అంటే ధర్మాన్ని రక్షించమని చెప్పడం కూడా తప్పేనా? తప్పేం లేదు. అంటే ఒక మతాన్ని మాత్రం కులం కోణంలో విభజించాలి. ఎస్సీలు, బీసీలు అట్లా విభజించేయాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలుగా విభజించాలి. ఒక మతాన్ని విభజించేయాలి. వీళ్ళకి మైనారిటీలను కలపాలి. ఇంకో రకమైన